పవన్ కు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో నేరుగా హోంశాఖ రంగంలోకి దిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హోంశాఖ నేరుగా రంగంలోకి దిగడంతో ప్రస్తుతం ఈ అంశం ఎక్కడి వరకు వెళుతోందనేది ఆసక్తికరంగా మారింది. హోంశాఖ రియాక్ట్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హోంమంత్రి అనిత డీజీపీకి నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి తీవ్రతను. అయితే ఇంట్రెస్టింగ్ గా అదే నెంబర్ నుంచి 2 రోజుల క్రితం తనకు కూడా కాల్ వచ్చిందంటూ కూడా అనిత చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ రావడంతో నెంబర్ చెక్ చేశారు అనిత. పోలీసులను అలర్ట్ చేశారు హోంమంత్రి అనిత. బెదిరింపు కాల్స్ చేసిన ఆగంతకుడి కోసం ముమ్మర గాలింపులు మొదలుపెట్టారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హోంశాఖ నేరుగా రంగంలోకి దిగింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం ఇది. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ వస్తే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అందుకే నేరుగా హోంశాఖ రంగంలోకి దిగింది. హోంశాఖ రంగంలోకి దిగడంతో ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి లోతైన విచారణ జరగబోతోంది.